ఏం పేరు అన్న పేరు? నా పేరు మల్లేష్. మల్లేష్ వ్యవసాయం చేస్తుంటారు. సమ్స్. ఎంత సొంత భూమి ఉందా? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది. కౌలుకి చేస్తావా? చేస్తా 10 ఎకరాలు. 10 ఎకరాలు కౌలుకి చేస్తా. ఎట్లుందన్న కౌలు రైతులకు కౌలు ఇస్తానన్నారు. అది ఇస్తున్నారు కానీ ఇస్తారా ఇవ్వరని తెలియదు ఇక మనకైతే. ఇక అది రాలేదు. రాలేదు. విక్రమార్క చెప్పండి 28 తారీఖు ఇస్తాం కూలి. అవన్నీ తెలియదు అన్న, మనకైతే రాలేదు, ఇవ్వలేదు కూడా. మనకు రుణమాఫీ కూడా కాలేదు కూడా. రుణమాఫీ కూడా కాలేదు. నాకు 2 లక్షలు ఉంది, మా పేరు నా పేరు, అది కూడా కాలేదు. మనకైతే ఏం రాలేదు. ఇప్పుడైతే నేను చాలా రోజులు చేస్తాను కౌలుకు, అట్లా కంటిన్యూ చేస్తున్నాను. కౌలు రైతుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కొన్ని విధి విధానాలు తీసుకొచ్చారు. రేపటి నాడు కౌలుకు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక రైతులకు ఇస్తా అంటే వాళ్ళ రైతులు కొంతమంది ఇవ్వకపోవచ్చు, ఆసాములు కౌలుకి ఇవ్వకపోవచ్చు కూడా. కౌలుకి ఇవ్వకపోవచ్చు అంటే ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కౌలుకి ఇస్తున్నావు? నేను 10 సంవత్సరాలకు ఎక్కువైపోతుంది. 10 సంవత్సరాలు అంటే ఇప్పుడు నీకు భూమి ఒకవేళ ఇదే విధంగా ఉంటే భూమి ఇచ్చే అవకాశం ఉంటుందా? చెప్పలేము ఇక వాళ్ళు, ఎందుకంటే రైతులకు వాళ్ళకి ఇవ్వకపోతే మేము వాళ్ళకి ఇవ్వమని కూడా బంద్ చేయొచ్చు కూడా, చెప్పలేము. ఒకవేళ అండర్స్టాండింగ్ రైతు ఆసామి ఒకటైతే, కౌలు చేసేవాడు ఆసామి ఇట్లా ఒకటైతే సరే మనం చూసుకున్నాం, ఇది ఇలా అని బదులాడుకుంటే చెప్పలేము. అంతవరకు అయితే అంటే ఇట్లా అంటే కొంచెం భూమి దొరకడం ఇబ్బంది ఉండదు. కొంచెం ఇబ్బంది ఉంటుంది, కౌలు రైతులకు ఇబ్బంది ఉంటుంది. వాడు ఏంటంటే జీతాన్ని బట్టి ఏదో చేసుకొని కౌలు పెట్టుకుంటాడు, పోతాడు, నా భూమి అనుకుంటాడు, పోతాడు అంతే. ఇంకోటి ఇంక సొంత భూమి ఉంది అంటున్నావు, దీంట్లో రైతు భరోసా ఇప్పటివరకు ఇచ్చారు? అది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 2 సార్లు వచ్చింది అంతే, ఇప్పుడు రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కాదు 3 పంటలకు వేయాల్సిన రైతు భరోసాకు సంబంధించి ఒక్కసారి కూడా రాలేదు. ఒకసారి రైతు బంద్ వేసినట్టున్నారు కదా కాంగ్రెస్ వచ్చిన తర్వాత, రాలేదు. అది కూడా రాలేదు. వాస్తవానికి 2 పంటలకి 3 పంటలు గెలిపిగాను 15,000 చిల్లర నీకు డబ్బులు రావాల్సి ఉంటుంది, అంతేనా? అంతే లెక్క, కానీ ఇంతవరకు అయితే ఏం రాలేదు. కాంగ్రెస్ వచ్చిన డబ్బులు ఏం రాలేదు. ఏమంటారు మరి అధికారులను అడిగితే? ఇక మనం ఎవరిని ఏం అడగలేదు అన్న, అడిగింది మనం చెప్పడం కానీ మనం అధికారుల దగ్గర ఎవరి దగ్గర పోలే, ఎవరిని అడగలేదు. ఇక అది ఎట్లా ఉండాలి అనుకుంటారు, పోతుంటారు, మన ఏదో మనం చేసుకోవాలని పని అంతవరకు చేసుకుంటున్నాం. అంతవరకు ఇప్పటివరకు రూపాయి రాలేదు రైతు భరోసా. రాలేదు. మరి గొప్ప మాటలు చెప్తాను ముఖ్యమంత్రి, ప్రజాపాలన ఇదని అదని, రైతులకి ఇక రాజకీయం అంటే వాళ్ళు ఏం చేసుకుంటారో మనకేం తెలియదు, మన పరిస్థితి అంతే. ఇక వాళ్ళు చెప్పిన మనం నమ్మేది లేదు, మనకు వచ్చేది లేదు. మరి ఇబ్బంది అవుతుందని రైతు బంధువులు అంటే కొంచెం కాదా, ఇప్పుడు ఒకసారి మంచికి అలవాటు నేర్పి గుంజుకునేసరికి ఆలోచన, అదే అలవాటు లేకుంటుంటే ఏ ఆలోచన ఉండదు కదా. ఏ ఆలోచన? నీకు 3 ఎకరాలు ఉందంటే నీకు ఎంత వచ్చి ఉండనే ఈ ప్రభుత్వం చెప్పినట్టు? ఈ ప్రభుత్వం అంటే ఎక్కువ అవుతుంది, కానీ అయితే 13,000 వచ్చేది నాకు. 13,000 వచ్చాయి. ఈ ప్రభుత్వం చెప్పినట్టు ఎక్కువ అవుతుంది. ఇంకా 2 పంటలు కలిపి ఇంకా ఎక్కువ వస్తుంది అంతే కదా. 13 26,000 అట్లా వస్తుంది, 27,000 అట్లా వస్తుంది కదా. 27,000 అట్లా వస్తుంది. అంటే ఇప్పుడు నీకు 27,000 ప్రభుత్వం బాగున్నట్టేనా? ఇక మనం బాకీ అని ఎట్లా అంటే మనం వాళ్ళకి ఇవ్వలేదు, మనకు వాళ్ళు ఇచ్చేయలేదు, కానీ వాళ్ళు చెప్పిన మాటలకు బాకీ అన్నట్టు బాగున్నారు. చెప్పినట్టు కానీ చెప్పినందుకే మనకేం వాళ్ళకి అప్పీలే మన వాళ్ళకి, కానీ వాళ్ళు చెప్పిన మాటలకు అంతే. ఎట్లుందన్న చూస్తాం మరి ఈసారి కౌలు రైతులకు? బాగానే ఉంటాయి. ఇప్పుడు ఏం తెలుస్తాను, మన ఒడ్లు బండి తెలుస్తుంది అప్పటికి. కరెంట్ ఎట్లా ఉంటుంది రైతులకి? అంటే మామూలుగా మినిమం అప్పట్లకనే కరెంట్ ఎక్కువ 24 hours అని ఏం లేదు, కానీ ఒకసారి పోతుంటే వస్తుంటుంది, వస్తుంటుంది. కామన్గా కంటిన్యూగా 24 గంటలు ఉండేది లేదు, కంటిన్యూ 24 గంటలు పోయేది లేదు. మీకు తెలిసిన విషయం, మాకు తెలిసిన విషయం అది. అయితే రుణమాఫీ కూడా కాలేదంటున్నావు, ఏం చెప్తున్నాను రుణమాఫీ? ఒకసారి అడిగితే అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు, అడిగిన బ్యాంకులకు అడిగితే ఏమన్నారంటే మీ అమ్మ పేరు మీద నీ పేరు ఒకటే ఆధార్ కార్డు కదా, అదే రేషన్ కార్డు కదా, తర్వాత మా పేరు అన్నారు, కానీ కాలేదు. తర్వాత కాలేదు. ఏమనుకుంటున్నారు మరి, అవుతుంది అనుకుంటున్నారా? ఏమి అయినప్పుడే అయింది అనుకోలే, కానీ దాని గురించి ఆశపడేది అవసరం లేదు. ఆయన కాలేదని ఉన్నైతే మనకు గుందలేం కదా. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని పథకాలు కావచ్చు, ఈ నిబంధనల ప్రకారం అయితే అన్ని అసలు దగ్గరికి అయితే మళ్ళీ ఎవరు పోనీయరు. అది ఎవరో ఊళ్ళోకి వచ్చిన వాళ్ళని అడగపోతే వాళ్ళు చెప్తుంది అంటారు, అంతవరకు. కానీ అసలు దగ్గరికి అయితే మళ్ళీ పోనీయరు, మళ్ళీ అడగనియరు, అంతవరకు. నువ్వే ఫర్ ఎగ్జాంపుల్ కౌలుకి చేస్తా 10 సంవత్సరాల నుంచి అంటున్నావు బాబాయ్, ఇప్పుడు ఆసామికి ఇస్తే వీళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏమని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి రైతు భరోసా, దానివల్ల మీకు భూమి దొరకదని కూడా ఇబ్బంది పడతాం. ఇట్లయితే మీ పరిస్థితి అట్లాంటి ఇబ్బంది అంటే కదే. ఇక ఇప్పుడు నీ కౌలు మా గొడవ నీకు వచ్చేసా నాకు కౌలు తక్కువ అని మాట్లాడుకుంటారు అప్పటివరకు అని అనుకుంటున్నాను, అంతవరకే. అది అయితే కాదు, గ్యారంటీ ఏం తెలియదు. అంటే భూములు దొరకకపోతే పరిస్థితి ఏందని అట్లా ఇక అట్లా ఏదో పని చేసుకోవాలి, తప్పదు. కానీ ఇక మనకు ఉన్న కాడికి చేసుకుంటారు అంతే. ఇక ఏదో పని చేసుకుంటే మరి వ్యవసాయం వెనుకబడిపోతుంది కదన్న దీనివల్ల. అంటే వాళ్ళు కూడా పెట్టుకుంటారు కదా, వాటర్ ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పుడు కౌలు కానిస్తారు, లేకపోతే జీతాన్ని పెడతారు. వ్యవసాయం అనేది వాటర్ ఉన్న ఎవరు బంద్ చేయరు, కంపల్సరీ జీతం ఏదైనా ఒకటి చెప్పిస్తారు అంతే. నీళ్ళు ఎంత అని కొంచెం అటు ఇటు, కానీ కౌలు రైతులకే ఇబ్బంది జరిగే అవకాశం ఉంది అంతే కదా. ఎట్లుందన్న కాంగ్రెస్ గవర్నమెంట్? ఇక మనకి ఏదైనా అట్లయినా ఇక మనకు పార్టీ గురించి మనకు అవసరం లేదు, మనం చేయము. రైతులకు ఇప్పుడు ఇచ్చిన హామీలు అయితే లాస్ అన్నట్టు. ఇప్పుడు అంటే చెప్పి చేసినట్టు కదా, చెప్పకుండా కూడా అడిగారు. ఇప్పుడు మీ దగ్గరకు వస్తేనే మాట్లాడుతాం, చెప్పని అయితే ఎవరు మాట్లాడలేం, కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఇస్తారేమని ఆశతో చేసినంత అంతవరకు. ఏం పేరవ్వా? ప్రమీల. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయమేనా? ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. 5 ఎకరాలు ఉందా? ఇట్లా రైతు భరోసా పడ్డదా ఇప్పటివరకు? ఏమన్నా పడ్డాయి అంటే ఇప్పుడు నేను వచ్చినాక పడలేదు అనుకోరా. ఎవరు వచ్చినాక? రేవంత్ రెడ్డి వచ్చినాక. రేవంత్ రెడ్డి వచ్చినాక వాళ్ళే ఒకసారి పడ్డాయా? ఒకసారి పడ్డాయా? ఒకసారి పడవచ్చు. పల్లె పర్లేదా?
నీకు గుర్తుందా? నాకు కాదు లేదయ్యా, నీకు కాదు లేదు. లేదు. సరే ఇప్పుడు వచ్చినాక మరి రేవంత్ రెడ్డి వచ్చినాక పడ్డాయి ఏమన్నా? అది వరకు పడ్డాయి, ఆ, ఇప్పుడు రేవంత్ వచ్చినాక ఏం పడ్డాయో తెలియదు, అది లేదు. అంతేనా? మరి ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాకుండా ఏం చేస్తుంది? ఆ, ఇబ్బంది అవుతుంది అంటే ఎకరాకి ఆగమ్మా ఎకరాకి 15,000 ఇస్తా అన్నారు. అంటే 2 సార్లు వేయాలి కదా మీకు? వేయాలి. మరి 2 సార్లు అంటే ఎంత వస్తాయి నీకు? 5 ఎకరాలు అంటున్నావు. ఎంత వస్తాయి? 50,000 వస్తాయి. 50,000 పైన వస్తాయా? మరి అవన్నీ రేవంత్ రెడ్డి ఇస్తాడంటావు ఇప్పుడు? ఇచ్చే మీకెరక మాకెవరక. అంతేనా? మరి ఆ పైసలు వస్తే ఆసరా అవుతుండేనమ్మా? ఆసరా అవుతుంది, ఎందుకు కాదు? కలుపులకు పెట్టుబడికి కావా అవుతాయి, పెట్టుబడికి అట్లా అవుతాయి. మరి ఎందుకు వేస్తలేడు అంటావు? ఎందుకు వేసాడు? మాకెవరక బిడ్డ, మరి మాకెవరకు ఉంటుంది? ఓటే అంటే వేసినాం. మార్పు రావాలి. అప్పుడు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు కదా. మరి ఇస్తలేడు, మరి మనం ఏం చేస్తాం? మళ్ళీ వేయొద్దు, ఇక మళ్ళీ వేయద్దా? వేయొద్దు, ఎందుకు వేయం, ఇక వేయరా? వేయం. ఒక్కదానికే 50,000 బాకీ ఉందంటే ఇంకా చాలా మంది రైతులకు ఎంత ఉండాలి? అందరికి ఉంటుంది, ఉంటుంది. అందరికి ఉంటుందా? మరి ఎందుకు ఇట్లా చేస్తున్నట్టు? ఎందుకు చేస్తాడు మరి? నాకెవరికయ్యా. అంతేనా? మరి ఓటు వేయనంటున్నావు ఎందుకు మళ్ళా? మరి పైసలు అయ్యింది ఓట ఏమేమేమో ఇదా ఎందుకు గెలిపించుకోరు మరి? ఏమో ఎందుకు గెలిపించారు మరి. ఏం పేరు బాబాయ్? నా పేరు వెంకటేశ. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం పని, బర్రెలు ఉన్నాయి మాకు, అన్నీ ఉన్నాయి. వ్యవసాయం పని చేస్తున్నారు కదా. ఎట్లా రైతు భరోసా వస్తుందనే? రైతు బంధు ఇంతవరకు రాలే, ఒక్కడు కూడా రాలే. అది 500 గ్యాస్ అన్నారు, అది లేదు ఇది లేదు, ఏది లేదు. 7,500 ఇస్తాడు కదా, 15,000 ఇస్తాడు రైతు భరోసా. ఏలేవు వస్తున్నాయా? వస్తలేవు. ఇప్పుడు కొత్త నిబంధనలు కూడా పెడుతున్నారు కానీ అన్ని దానికనే ఏది రావు, ఆశ లేదు. ఏది అనగానే ఏది రాదు, కాదు చేయదు, రాదు. ఇప్పుడు నీకు ఎన్ని ఎకరాలు ఉంది? అర్ధ ఎకరం ఉంది. ఒక్కసారి కూడా తీసుకోవాలి ప్రభుత్వం వచ్చినాక? తీసుకోలే. 2 పంటలకి కొట్టిండు, అప్పుడు ఒక పంటకి అరాకొర వేసిండు. మొత్తం 15,000 చిల్లర రావాలిగా, 17,500 రావాలి. ఏది రాలే, అనుకోమే కానీ అది వచ్చేలేదు, చూసేలేదు. వచ్చేయలేదు, చూసేయలేదా? ఎందుకే నమ్మకం ఎందుకు లేదు మీకు? ఏమయ్యా అది కేసీఆర్ ఉన్నప్పుడనే వేసిండు కానీ ఇంతవరకు అయితే ఎవరు వేయలే. కేసీఆర్ ఉన్నప్పుడు అనే వేసిండా? ఎట్లా వేసా కేసీఆర్ ఉన్నప్పుడు? అప్పుడు వచ్చినాయి కౌలు, మనం మందు ఉన్నోళ్ళకు 10,000 అట్లా ఎకరానికి అట్లా వేసిండు. కానీ ఈసారి అయితే మొత్తమే లేదు. నువ్వు కౌలు చేస్తావా? నేను ఇప్పుడు ఏం చేస్తలే. కౌలు చేసేటోళ్ళకి వస్తున్నాయి ఎప్పుడు ఏమన్నా? కౌలు చేసిన వాళ్ళు కూడా ఏడంగా వస్తాయి చెప్పు. వాళ్ళకు కూడా ఇస్తా అంటుండు, 12,000 ఇస్తా. ఎవరికి ఇస్తలేడు. ఎవరికి ఇస్తలేరా? ఇప్పుడు కిరికిరి పెట్టిండు కానీ కౌలు రైతులకు ఇస్తే ఏమంటారు, యజమానులకి ఏమి, యజమానులకి ఇస్తే కౌలు రైతులకి ఏమని చెప్తున్నాడు? కౌలు ఇస్తారు. అది కానీ ఆయనకి ఎందుకు పడితే పడవు కదా. ఇస్తా అంటారు, కిరికిరి పెడుతున్నారు. మరి ఇట్లయితే భూములు కౌలు రేసేటోళ్ళు తక్కువ అయిపోతారు. ఇక అట్లయితే ఇక కౌలుకి ఎవరు ఇయ్యరు, ఇక ఎవరు అలా చేసుకుంటారు కానీ ఎవరు ఇయ్యరు. ఇక కౌలు రైతుల పరిస్థితి ఏందా మరి? ఎట్లా ఇవ్వాలకి ఏరుకోవడం. భూములు దొరకవుగా మరి ఇట్లయితే? భూములు దొరకమంటే ఇప్పుడు మాకు భూమి ఉంది, మేము బయట వాళ్ళకు కౌలుకి ఇచ్చినప్పుడు ఆయనకి ఇస్తే భూమి వాడు ఎక్కడ పోవాలి, అట్లా అన్నాడు. అంటే వాళ్ళు కౌలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఇస్తామంటారు, మీ యజమానులకి ఇయ్యరట. ఇక మా కౌలుకు అంటే ఇప్పుడు ఓడు 10 ఎకరాలు 5 ఎకరాలు పట్టిరు, మరి ఎట్లా ఇస్తారు? ఇయ్యరంటవా? అంటే ఇట్లా పంచాయతీ పెట్టే పరిస్థితి ఉందా అని కౌలు రైతులకు, యజమానులకు? అదే కనిపిస్తుందా? అంటే ఎట్లా ఇస్తే మంచిగా ఉంటుంది అంట? ఏమి ఇప్పుడు భూమి రైతులు అన్నప్పుడు భూమికి ఇవ్వం కానీ కౌలు చేస్తానికి ఇస్తే అది పంచాయతీ కావా, పంచాయతీలు అవుతాయి. యజమాని అట్లయితే నువ్వు కౌలుకి ఇద్దాం అనుకుంటా, ఇస్తావు? అట్లయితే ఇయ్యనుగా. ఇయ్యవా? ఎందుకే? పైసలు నాకు రాంది ఎట్లా ఇస్తాను నేను? ఇప్పుడు బయటకి ఇస్తే ఇప్పుడు కౌలుకి నేను ఇస్తా, ఇప్పుడు ఆ పైసలు ఆయనకే పడతాయి, నా కౌలు అదే ఇప్పుడు 10,000 కట్టి 4,000 7,000 కట్టిస్తాడు. అట్లా అట్లయితే నువ్వు ఇయ్యనంటావు? ఇయ్యరు. నువ్వే కదా, అందరు రైతులు ఇట్లా ఆలోచిస్తారు కదా. ఇక అందరూ అన్నీ చేస్తారు. ఇక ఊళ్ళో ఊళ్ళో పోయి అడుగు వాళ్ళైనా. మరి ఇట్లయితే కౌలుకి భూములు మరి ఎట్లా దొరకాలి రైతులకి? ఏమయ్యా మరి ఇట్లా ఎందుకు పంచాయతీ పెడుతున్నట్టు? ఇక అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇటాట పడ్డా కానీ ఇప్పుడు అయితే ₹1 కూడా. ఇప్పుడు గ్యాస్లకు 500 అన్నారు, అవి రాలే, ఇవి రాలే. ఫీడ్ గ్యాసులు అన్నారు, అవి కూడా రాలేదు. ఇక వాళ్ళకే అలాగే తెలుసా? ఏమనుకుంటారు రైతులు మరి? ఇటు కౌలు రైతులు కానీ మీరు కానీ? ఏమయ్యా గౌడన్నవి వ్యవసాయం చేస్తావా? నాకు లేదే, నేను చేయను. ఓన్లీ తాడే ఎక్కుతావు, భూమి ఏం లేదు. కౌలు పడతావు ఏమన్నా? ఏం లేదు నాకు. తాళే ఎక్కుతాను. తాళే ఎక్కుంటాయి, కాళ్ళు మిన్నే బతికేది. కాళ్ళు మిన్నే బతుకు.
ఎట్లా ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తున్నాయి గవర్నమెంట్ ఇచ్చేటి? ఏ ఇస్తాను ఇవ్వలేదు, గవర్నమెంట్ బంద్ ఇస్తాం, గవర్నమెంట్ బంద్ ఇవ్వలేదు. ఈయన అన్నాడు, ఈయన ఇవ్వలే, ఏం లేదు. ఇంకంతే ఇక 4000 పెన్షన్ లేవు. ముస్తాలు ఎప్పుడు ఆయన వచ్చే కేశవ ఉన్నాం వెళ్ళాం ఇచ్చిండు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడే ముస్తాదులు వచ్చింది. అంతే ఉన్నప్పుడే. ఇక మా వాళ్ళకి వచ్చానంటే మాకు వేయలే, ఇంకా నాకు రాలే. పింఛన్ల పరిస్థితి ఏంది మరి? ఇక పింఛన్ 4000 ఇస్తా ఉంటారు వచ్చే నెల అంటుండే అదే సంగతి. ఇప్పుడు వస్తలేవా? ఇప్పుడు వస్తాడు 2000 ఇచ్చిండు మన 2000 ఇచ్చిండు. బియ్యం బీపీలో బియ్యం ఇస్తాడు, పేదోళ్ళకి ఇవ్వాలి, అవి కూడా ఇవ్వాలి. కంట్రోల్ బియ్యం ఇస్తుండు. ఎన్నికలప్పుడు గన్ని హామీలు చెప్పారు కదా బాబాయ్? ఇక అన్నీ చెప్పిండు ఆయన, చెప్పిండు అన్నీ చెప్పుకోండు. అని చెప్పుకోండి ఇచ్చిండ మరి ఒకటన్నా? ఒక్కడి ఇవ్వాలి. ఇంకా బియ్యం వేయాలి, అయ్యా దొడ్డు బియ్యం ఇస్తుండు. అయ్యే దొడ్డు బియ్యం అంతే. హామీలన్నీ మాట తప్పినట్టేనా? తప్పినాడు. ఇంకేం సార్ ఏమి ఇస్తుండే ఆయన? ఏం లేదంట. ఏం లేదు. ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఇలా కూడా వేస్తలేడు తెలుసా? మొత్తుకుంటారు, ఏడుస్తలేరు, పైసలు వేస్తలేరు. మొత్తుకుంటారా? వేస్తలేడు. అప్పుడు పడేదేనా కేసీఆర్? అప్పుడు పడేయాలని మొత్తుకుంటారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఈయన కూడా అప్పుడు మాకు చేసిండు అయ్యే. ఇక కథం ఇక మళ్ళీ చేస్తలేడు. ఇక వస్తే అని చెప్తాడు కథం. అంతే. దగ్గర చాలా మంది రైతులు కూడా కళ్ళు తాగడానికి వస్తారు కదా, అనుకుంటారు వాళ్ళు. ఇదే కాంగ్రెస్ వేద్దాం, కొంత అదేదాం ఇదే అది అనుకుంటారు వాళ్ళు. అంతే. కాంగ్రెస్ పాలన ఇప్పుడు ఏడా ఇంకా నెల అయితే వస్తుంది, ఊపుతారు అప్పుడు. ఇక ఒక నెల అయితే ఊపుతారు. ఇక చెప్తారు అప్పుడు. ఇక ఎక్కడ వేస్తారు కానీ వాళ్ళు ఇస్తాం, ఎక్కడ వేస్తారు. ఇక మాకు పని చేసేవాళ్ళు కావాలి. ఎవరైతే సర్పంచ్ మాకు పని కావాలి, మంచిగా పని చేయాలి. మాకు గవర్నమెంట్కి బంద్ ఇస్తాం, బంద్ చేయలేదు సార్. బండ్లు కూడా గవర్నమెంట్కి బంద్ ఇస్తాం, నడుచుకుంటూ పోతాను. ఆ సంగతి అన్నాడు కథం ఇస్తాడు.